ఒక నిమిషం ఆగండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 4 సువార్తల్లో కూడా యేసయ్యకి కొన్ని అలవాట్లు ఉన్నవి. ఆ అలవాట్లను ప్రత్యేకంగా బైబిల్ మనకి బోధిస్తుంది. మనం ఎన్ని అలవాట్లయితే కలిగి ఉన్నామో, మనము మరి ఎన్ని అలవాట్లను అలవర్చుకుని ఉన్నామో, యేసయ్య కూడా బైబిల్ గ్రంథంలో మనకు మాదిరికరంగా ఉండటానికి 3 అలవాట్లను కలిగి జీవిస్తున్నాడు. ఆ 3 అలవాట్లు ఏంటో తెలుసా? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా. ఆయనకి ఒక వాడుక ఉంది. ఏంటంటే విశ్రాంతి దినమున వాడుక చొప్పున మందిరానికి వెళ్ళటం ఆయన ఒక వాడుకగా పెట్టుకున్నాడు, అలవరుచుకున్నాడు. పిల్లారా, దేవుని మందిరానికి వెళ్ళాలి, విశ్రాంతి దినమున నేను వ్యర్థంగా గడపకూడదు, విశ్రాంతి దినమును చాలా పరిశుద్ధంగా ఆచరించాలని ఆయన వాడుకతో అక్కడ అంటున్నాడు. వాడుక చొప్పున ఆయన విశ్రాంతి దినమున వెళ్ళాడు మందిరానికి. కాబట్టి పిల్లారా, మనం ఎంతో సమయాన్ని చాలా లోకానికి భయంకరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నాం, వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నాం. కానీ యేసయ్య వాడుక చొప్పున ఒక వాడుకగా పెట్టుకొని అలవర్చుకొని ఆయన డైలీ విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా మనం కూడా మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చును, జనసమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసయ్య వాడుక చొప్పున బోధిస్తున్నాడు. ఆయనకి ఒక వాడుకగా ఉంది. ఆయన ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే బోధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. తన యొక్క మాటలను ఇతరులకు పంచుకోవటం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. నీతిని పంచడం వాడుకగా పెట్టుకున్నాడు. సత్యమైన వాక్యమును పంచటం ఆయన ఒక వాడుకగా పెట్టుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి పిల్లారా. ఆయన జీవపు మాటలు అనేక మందికి బోధించాలని ఒక వాడుకగా కలిగి ఉన్నాడు. మరి ఈ రోజున ఈ జీవపు వాక్యము దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ జీవపు మాటలను వాడుకగా మనం చదవగలుగుతున్నామా? రోజు కూడా వాడుకగా ధ్యానిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మూడవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వాడుకగా ప్రార్థన చేయటం పెట్టుకున్నాడు. పిల్లారా, ఆయన వాడుకగా అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే ప్రార్థన చేయటం. ఎవరింటికి వారు వెళ్ళగా యేసయ్య గెత్సెమనే తోటకి వెళ్ళాననే మాట బైబిల్లో చూస్తారు. ఆయన ఒలీవల కొండకు వెళ్ళాననే మాటను మీరు ఇక్కడ చదువుతున్నారు. అట్లాగే ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిననే మాటను మీరు చూస్తారు. ఒక వాడుకగా పెట్టుకున్నాడు ప్రార్థన చేయటం. ఈ రోజున మనం కూడా ఒక వాడుకగా అలవాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. సమయము చాలా విలువైనటువంటిది. ఈ సమయం పోతే మరలా మన జీవితాల్లో సమయం అనేది రానే రాదు. కాబట్టి ఈ విలువైనటువంటి సమయంలో మన కుటుంబ క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం, మన ప్రాంతం యొక్క క్షేమం కోసం, మన నాయకుల యొక్క క్షేమం కోసం, దేశం యొక్క రక్షణ కొరకు, నాయకుల రక్షణ కొరకు ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి పిల్లారా. కాబట్టి ఈ రోజున మనం కూడా మంచి పద్ధతులను వాడుకగా పెట్టుకొని నేర్చుకుందాము. ఆ యేసయ్య లాగా మనం కూడా పాటించుదాము. దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.